శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పాల్గొన్న ఉత్తర పౌర్ణమి శూలాల పండుగోత్సవం రాజమండ్రి బర్మా కాలనీలో సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. స్థానిక 9వ డివిజన్ బర్మా కాలనీలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాల్గొన్న ఉత్తర పౌర్ణమి శూలాల పండుగ ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 10 రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలో ఉన్న భక్తులు తెల్లవారుజామున స్థానిక పుష్కర్ ఘాట్ కు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 600-700 మంది మహిళలు పసుపు వస్త్రాలను ధరించి దీక్ష చేపట్టారు. పుష్కర్ ఘాట్ బర్మా కాలనీ ఎస్పీ కార్యాలయం ఎదురుగా గల శ్రీ సుబ్రహ్మణ్యం ఆలయం వరకు సుమారు 12 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రను పుష్కర్ ఘాట్ వద్ద ఉభయ తెలుగు రాష్ట్రాల సెట్టిబిల్స్ సంఘం అధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యం పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరిపై ఆ సుబ్రహ్మణ్య స్వామి కరుణా కటాక్షాలు ఉండాలని అన్నారు. బర్మా కాలనీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అధ్యక్ష కార్యదర్శులు కుత్తూరి నాగేశ్వరరావు, చౌకండ మురళీకృష్ణలు మాట్లాడుతూ గత 49 సంవత్సరాలుగా తమిళనాడు సాంప్రదాయంలో పాల్గొన్న పౌర్ణమి ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నామని అన్నారు. వైసీపీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, టీడీపీ నాయకులు ముసిలి బాబురావు, పిల్లి గంగాధర్, కురుమిల్లి స్వరూప్ తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు, వాలంటీర్లు ఏర్పాట్లను పర్యవేక్షించారు. శూలధారణ చేసిన భక్తులు దీక్ష చేపట్టి మహిళలతో పుష్కర్ ఘాట్ కలకలలాడింది. నమస్కారం, నా పేరు మురళీకృష్ణ చౌకొండ. నేను బర్మా కాలనీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం సెక్రటరీని. మేము గత 49 సంవత్సరాలుగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పాల్గొన్న ఉత్తర పౌర్ణమోత్సవాలు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు నిన్న 1వ తారీఖు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం ఆలయం వద్దకు చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం 6:30 నుంచి పుష్కరాల వద్ద స్వామివారి కలశ స్థాపన చేసి సుమారుగా 75 మంది మాల వేసుకున్న భక్తులందరూ కూడా శూలాలు వేయించుకోవడం, అలాగే ఒక 600 మంది 700 మంది మహిళలు పాల బిందులు, పసుపు బట్టలు వేసుకొని మాల ధరించడం. ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా పాల్గొన్న మాసం ఉత్తర నక్షత్రం రోజు చేయడం జరుగుతుంది. అలాగే ఇది పొంగనోత్సవం అంటారు తమిళనాడు పద్ధతిలో. మేము ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఇక్కడ నుంచి పుష్కరాల నుంచి ప్రయాణమై 12 కిలోమీటర్లు పాదయాత్రగా బయలుదేరి స్వామివారికి ఆలయం వద్ద చేరుతాం. సాయంత్రం చేరిన తర్వాత స్వామివారికి పాలు మరియు పంచామృత అభిషేకాలు చేయడం జరుగుతుంది. అనంతరం ఈ భక్తులందరూ కూడా మాల విసర్జన చేసి స్వామివారి ప్రసాదం స్వీకరించి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఇదేంటంటే కోరిన కోరికలు తీర్చే సుబ్రహ్మణ్య స్వామిగా మంచి పేరు ప్రసిద్ధి పొందిన ఆలయం అండి. పిల్లల గురించి కానీ, మ్యారేజ్ గురించి కానీ, అలాగే చదువు, ఉద్యోగాల గురించి మొక్కుబడులు తీరితే మేము పలానా మాల వేసుకుంటాం, శూలం వేసుకుంటాం, లేదంటే పాల బిందె పెట్టుకుంటాం, పాల కావిడి పెట్టుకుంటాం అని చెప్పి భక్తులు మొక్కుకొని ఆ మొక్కులు తీరిన తర్వాత వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. దానివల్ల ప్రతి సంవత్సరం కూడా జనం పెరుగుతూ వస్తున్నారు. ఈ కార్యక్రమం రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ రథోత్సవాలు కానీ, శూలాల పాంబరం కానీ, పాల బిందెలు కానీ స్వామివారి ఆలయం వద్దకు ప్రతి సంవత్సరం చేరుతుంది.